హాయ్ హలో అందరికీ నమస్కారం. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? కొత్త సంవత్సరం, కొత్త పండుగ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక వచ్చే రోజులన్నీ అందరికీ శుభాలే రావాలని కూడా కోరుకుంటున్నాను. మామూలుగా సంక్రాంతి అంటే బాగా గుర్తుకొచ్చేది కోడి పందాలు, రంగురంగుల ముగ్గులు, భోగి మంటలు, పిండి వంటలు, నాన్ వెజ్ కదా. సో ఈరోజు నేను మటన్ కర్రీ చేయబోతున్నాను. మీ అందరికి కూడా మటన్ కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తానో నేను మీకు చేసి చూపిస్తాను. కోర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఫాలో అవుతారు. సో నా స్టైల్లో నేను మటన్ కర్రీ చేసి చూపిస్తాను. మీరందరూ చూడండి, ఒకసారి చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే. మటన్తో పాటు మటన్ కొంచెం హెవీ ఫుడ్ కదా, కొంచెం డైజెషన్ అవ్వడానికి చారు కూడా చేస్తామన్నమాట మేము. సో చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది. సో చారు అంటే రసం, రాయలసీమ భాషలో చెప్పాలంటే రసం, మిరియాల రసం, అది కూడా ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. ఓకే. 1 kg మటన్ సాల్ట్ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్. ఇప్పుడు మసాలాకు కావాల్సిన వస్తువులు చూద్దాం. అల్లం వెల్లుల్లి ఒక 7 యాలకులు, సోంపు 3 స్పూన్స్, మిరియాలు 1 స్పూను, జీడిపప్పు ఒక 8. ఇంకొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. జీడిపప్పు కొంచెం టేస్ట్ని ఇస్తుంది, థిక్నెస్ని ఇస్తుంది కర్రీకి. కొద్దిగా సోంపు వేసుకోండి. కొత్తిమీర ఒక చిన్న బౌల్ ఫుల్గా వేసుకోండి. కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా మిక్సీకి పట్టించేసేయాలి. మిక్సీకి పట్టించేసి ఈ ముద్దని మటన్లో మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ మ్యారినేట్ చేసుకున్న మటన్లో వేసి అందులో 1 స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ పసుపుని యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. చూడండి నేను చేస్తున్నా. ఇలా బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి పక్కకు పెట్టుకోండి. ఓకేనా? ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుందాం. 1 ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని కుక్కర్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి అందులో ఈ తరిగిన ఉల్లిపాయని అందులో వేసేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా దూరగా వేపాలి. ఇలా వేసేయండి. చూసారు కదా, ఇంత బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపాలి. ఇలా వేస్తే స్వీట్నెస్ రాకుండా ఉంటుంది. దాని తర్వాత మనం మ్యారినేట్ చేసి మసాలా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, మిక్స్ చేసుకుని ఈ ఆనియన్లు వేసేసి బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టండి. మీడియం ఫ్లేమ్లో పెడితే ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఈ మటన్ బాగా ఫ్రై అవుతుంది. ఎంతవరకు ఫ్రై అవ్వాలంటే ఈ మటన్లో ఉండే ఆయిల్ ఉంది కదా, మనం పోట్లో ఆయిల్ వేసి ఉంటాం కదా, ఈ మటన్లో ఉన్న ఫ్యాట్ ఇవంతా సపరేట్గా వచ్చేస్తుంది. అంతవరకు బాగా వేపాలి. అప్పుడు దీంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది అనమాట. ఒక కమ్మటి స్మెల్ వస్తుంది, మీకు అర్థమవుతుంది వేగిపోయింది అనేసి. అంతవరకు బాగా వేపుతూ కలబెడుతూ ఉండాలి అప్పుడప్పుడు. అంటే వేగిపోయింది, చూసారా, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. సో ఇది వేగిపోయిందని అర్థం. తర్వాత కరివేపాకు వేసుకోవాలి తగినన్ని. కరివేపాకు వేసుకొని అందులో కారం తగినంత వేసుకోవాలి. నేను 3 స్పూన్స్ ఆఫ్ కారం వేసాను, ఎందుకంటే 1 kg ఆఫ్ చికెన్ 3 స్పూన్స్ సరిపోతుంది. ఆల్రెడీ నేను మిరియాలు కొన్ని యాడ్ చేశాను. సో ఆల్రెడీ స్పైసీనెస్ ఉంటుంది, ఎక్కువ కారం వేస్తే తినలేరు. దాని తర్వాత వాటర్ వేసుకోండి ఎంత కావాలో అంత. ముద్దగా కావాలనుకున్న వాళ్ళు వాటర్ కంటెంట్ చాలా తగ్గించుకోండి. విజిల్ పెట్టేసుకోండి. 2 విజిల్కి చాలా స్మూత్గా వచ్చేస్తుంది. ఎక్కువ విజిల్స్ పెడితే ఎక్కువ ఉడికిపోతే బాగోదు, ఎందుకంటే పాప ఆల్రెడీ కుక్ అయిపోయింది కదా వేసుకుంటే. స్పైసీ రాయలసీమ మటన్ కర్రీ రెడీ. చూసారా ఎంత అందంగా ఉందో. రసం కూడా చేస్తానని చెప్పాను. రసం నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.